ఒక మంచి పాత్ర చేసి అందరి అభిమానం పొందాలని కళాకారులందరికీ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మంచి పాత్రలు వాటంతట అవే వస్తాయి. కొన్నిసార్లు ప్రయత్నం చేయడం ద్వారా లభిస్తాయి. పాత తరం టాప్ హీరోల్లో ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారులతో కలిసి ఎంతో మంది హీరోయిన్స్ నటించారు. వీరితో ఎక్కువ సినిమాలు చేసిన వారు సావిత్రి గారు, జమున గారు, కృష్ణకుమారి గారు. విజయ సంస్థలో ఈ ముగ్గురు హీరోయిన్లు ఎక్కువ సినిమాలు చేశారు. ఇక సావిత్రి గారి విషయానికొస్తే ఎన్టీఆర్ గారితో కలిసి ఆమె 26 సినిమాల్లో నటించారు. ఆ క్రమంలోనే ఒక సినిమా విషయంలో ఎన్టీఆర్ గారితో విభేదించారు సావిత్రి గారు. కేవీ రెడ్డి గారి దర్శకత్వంలో సత్య హరిశ్చంద్ర చిత్రాన్ని నిర్మించాలని తలపెట్టింది విజయ సంస్థ. ఎన్టీఆర్ గారు సత్య హరిశ్చంద్రుడిగా, సావిత్రి గారు చంద్రమతిగా ఎంపికయ్యారు. మిగతా తారాగ్నాన్ని కూడా ఎంపిక చేస్తున్నారు. ఆ సమయంలో సావిత్రి గారిని ఒక వ్యక్తి కలిశారు. అతను విజయ సంస్థలోని పనిచేస్తున్నారు. ఆ వ్యక్తి చెప్పిన మాటలతో సావిత్రి గారు షాక్ అయ్యారు. సత్య హరిశ్చంద్ర సినిమా చేస్తున్నారట కదా అని అడిగాడు వ్యక్తి. అవును, మంచి కరుణరసం ఉన్న పాత్రది, తప్పకుండా నాకు మంచి పేరు వస్తుందన్నారు సావిత్రి గారు. అలాగా, మరి ఇంతకుముందు విజయ సంస్థ చేసిన జగదేక వీరుని కథలో మిమ్మల్ని ఎందుకు తీసుకోలేదో ఆలోచించారా? ఆ సినిమాలో ఆడిపాడే గ్లామర్ పాత్ర కోసం బి సరోజాదేవి గారిని తీసుకున్నారు. ఈ సినిమాలో ట్రాజడీ పాత్ర కోసం మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు. అంటే మీరు రొమాంటిక్ పాత్రలు చేయడానికి పనికిరారని తల్లి పాత్రకు ప్రమోట్ చేశారా అన్నాడు ఆ వ్యక్తి. అప్పటి వరకు దాని గురించి ఆలోచించిన సావిత్రి గారికి అతను చెప్పింది నిజమే కదా అని అనిపించింది. జగదేక వీరుని కథ వంటి మంచి సినిమాలో తనను తప్పించి బి సరోజాదేవి గారికి అవకాశం ఇచ్చారు. సత్య హరిశ్చంద్ర చిత్రంలో 10 ఏళ్ల కుర్రాడికి తల్లిగా నటించే పాత్ర ఇస్తున్నారు. ఇది కరెక్ట్ కాదనుకున్నారు సావిత్రి గారు. అప్పటి వరకు ఎన్టీఆర్ గారితో 26 సినిమాలు చేసినప్పటికీ ఈ సినిమా విషయంలో ఆయనతో విభేదించారు. కేవీ రెడ్డి గారిని కానీ ఎన్టీఆర్ని కానీ నమ్మలేని ఒక సాకు చెప్పి ఆ సినిమా నుంచి తప్పుకున్నారు సావిత్రి గారు. ఎన్టీఆర్ గారు ఈ విషయంలో కలగ చేసుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు, కానీ సావిత్రి గారు ఆయన మాట వినలేదు. సినిమా ప్రారంభం కావడానికి కొద్ది రోజుల ముందు ఇది జరగడంతో మళ్ళీ కథానాయక వేట మొదలుపెట్టారు కేవీ రెడ్డి గారు. భానుమతి గారైతే ఈ క్యారెక్టర్కి న్యాయం చేయగలరని భావించి స్వయంగా ఆమెకి ఇంటికి వెళ్లి కలిశారు. చంద్రమతి క్యారెక్టర్ గురించి విన్న భానుమతి గారు సంతోషంగా చేస్తా అని చెప్పారు. ఆ తర్వాత 2 రోజులకే తను ఆ సినిమా చేయడం లేదని కబురు పంపారు. ఈ క్యారెక్టర్ చేసేందుకు సావిత్రి గారు కానీ భానుమతి గారి కానీ ఎందుకు ఒప్పుకోవడం లేదు కేవీ రెడ్డి గారికి అర్థం కాలేదు. సినిమా ప్రారంభించడానికి అన్ని సిద్ధంగా ఉన్నప్పటికీ కథానాయకి విషయంలో ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక భానుమతి గారి విషయానికి వస్తే సావిత్రి గారు తిరస్కరించిన పాత్ర తాను చేయమంటున్నారని గ్రహించి ఆమె ఎందుకు చేయనని చెప్పిందో తెలుసుకున్నారు. ఆ కారణంగానే తను కూడా ఆ సినిమా చేయనని చెప్పారు. చివరికి ఎస్ వరలక్ష్మి గారిని ఆ పాత్ర కోసం ఎంపిక చేశారు కేవీ రెడ్డి గారు. సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఎన్టీఆర్ గారు, కేవీ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఈ సినిమా చేశారు. వాహిని స్టూడియోలో వేసిన శ్మశాన వాటికి సెట్లో దాదాపు 10 రోజులు షూటింగ్ చేశారు. ఈ 10 రోజులు సెట్లో ఉన్న ఫ్యాన్లు వేయనివ్వలేదు ఎన్టీఆర్ గారు. ఎందుకంటే చెమటలు బాగా పడితే మనిషి నీరసించిపోతాడు కాబట్టి ఆ టైంలో షాట్ తీసే సహజంగా ఉంటుందని అలా చేశారు. షాట్ పూర్తి కాగానే చెమటలు తుడుచుకుంటూ బయటికి వచ్చేవారు కేవీ రెడ్డి గారు. కానీ ఎన్టీఆర్ గారు మాత్రం అక్కడే కూర్చునేవారు. అలా ఓ తపస్సులా ఈ సినిమాను పూర్తి చేశారు ఎన్టీఆర్ గారు. 1965 ఏప్రిల్ 22న సత్య హరిశ్చంద్ర విడుదలయ్యింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.